విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల ఉత్తరాంధ్ర ప్రగతి రథంగా భావిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి మరికొద్ది రోజుల్లో విమాన సేవలు ప్రారంభం కాబోతున్నాయి. రన్వే పనులు, అత్యాధునిక టెర్మినల్ భవనం, ప్రయాణికుల సౌకర్యాల ఏర్పాటు దశకు చేరుకున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తారు అధికారులు. ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్టులో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు ఎలా ఉన్నాయి, ప్రారంభ వేడుకలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, తాజా పరిస్థితి తెలుసుకుందాం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. దశాబ్దాల ఉత్తరాంధ్ర ప్రజల కళ మరికొన్ని రోజుల్లో సాకారం కానుంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ప్రారంభం కానుంది. దీంతో విజయనగరం జిల్లా యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ఎవరైతే ప్రోగ్రామ్ కి ఎవరైతే విచ్చేస్తున్నారో వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వెనక ప్రధాని మోదీ మాట్లాడే సభా ప్రాంగణం కూడా ఉంది. దీనికి సంబంధించి 7,000 మంది పోలీసు బందోబస్తు నడుమైతే కూడా హరీష్ గుప్తా డీజీపీ కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ శెట్టి, అలాగే విధంగా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో కూడా కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రధాని మోదీ డైరెక్ట్ గా కూడా భోగాపురం విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఆయన వచ్చే ఫ్లైట్ ల్యాండ్ అవడంతో కూడా ప్రతిదీ కూడా చాలా పగడ్బందీగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న సంగతి అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడే విజయనగరం కోట దగ్గర నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు అనుసంధాన ర్యాలీని కూడా నిర్వహించారు. భూమి నుంచి భవిష్యత్ వరకు అంటూ కూడా విజయనగరం జిల్లా, ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ర్యాలీలో హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా కౌంట్ డౌన్ కూడా పెట్టారు కోట దగ్గర ఎయిర్పోర్ట్ ప్రారంభం అవడానికి. ఇది ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్ అని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ ఎయిర్పోర్ట్ కీలక మైలురాలుగా కూడా ఉండబోతున్నట్టు కూడా కొండపల్లి శ్రీనివాస్ మంత్రి చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే లోకం నాగమాధవి చెప్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల గర్వం అంటూ కూడా ఆమె చెప్తున్న సంగతి అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోదీ సభా ప్రాంగణం అయితే సన్నద్ధమవుతుందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం ఉదయం నుంచి కూడా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి విఐపి గ్యాలరీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. వచ్చే ప్రజలకు కానీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతిదీ కూడా పగడ్బందీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కూడా ఎవరు కూడా అసౌకర్యంగా ఫీల్ అవ్వకుండా కూడా చేసేందుకు కూడా అధికారులందరూ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇది ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఇది ఒక గ్రాండ్ సక్సెస్ చేసి పండగ వాతావరణం అనేది ఇక్కడ సృష్టించాలని కూడా అధికారులు కంకణం కట్టుకున్నారు. రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రి ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిన్న నారా లోకేష్ కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా, అంతర్జాతీయ స్థాయిలో విజయనగరానికి ఒక గుర్తింపు రావడానికి ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక మైలురాయిగా కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.